demands but in a slow pace. Getting every demand is a delivery pain. వ్యవసాయం చేస్తేనే ఫలసాయం వస్తుంది. ముందు మనం గో బ్యాక్ టు ద రూట్స్కి వెళ్ళాలి, మెంబర్షిప్ చేయాలి, రీకాన్స్టిట్యూట్ చేయాలి, సంఘాన్ని ఇచ్చేయాలి. సంఘంలో 25 నుంచి 30% యువతను తీసుకురావాలి, మహిళలకు వేరే పోస్టులు ఇవ్వాలి, 500 మంది మహిళలను తీసుకురావాలి, 500 మంది మనం దీన్ని తీసుకురావాలని చెప్పే పరిస్థితికి వచ్చాం. ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే వీటన్నిటి కనెక్టెడ్ విత్ ద ఎంప్లాయీ. నువ్వు ఇవన్నీ చేస్తేనే రేపు ఎంప్లాయీకి దాంట్లో మనం ముందుకెళ్ళే పరిస్థితి ఉందన్న విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం. మీద పునాది మీద మనం వెళ్తున్నామని చెప్తున్నాం. కొండను పిండి చేసే పరిస్థితి లేదు, బండ తీయాల్సిందే. అందుకే ఒక్కొక్క బండ, జీపీఎఫ్ బండ, ఏపీజీఎల్ఐ బండ, దీని బండ, డిఏ బండ, డిఏ ఏరియర్స్ బండ, కేసుల బండ, ఉమెన్ అండ్ చైల్డ్ వారికి సంబంధించిన బండ, అలాగే డిపార్ట్మెంట్స్కి సంబంధించిన ఒక్కొక్క సమస్యకు సంబంధించిన రాళ్ళు బండలు ఒక్కొక్కటే తీస్తున్నాం అన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఈ బండ తీయటం వల్ల కొండ కరిగే పరిస్థితి ఉంది. దాన్ని ఇప్పుడు 30%, 25% కరిగించాం. మిగతాయి కూడా కరిగించే దిశగా దీన్ని ముందుకెళ్తున్నాం. అందుకే రూట్ స్కేల్ ఏపీ ఎన్జిఓస్ని పునర్వ్యవస్థీకరణ చేశాం. బ్రహ్మాండంగా యువతను అంతా తీసుకొచ్చాం. యువతతో కలకలట్లు చేశాం. ఎన్జిఓ హోమ్స్ అన్ని ప్రాంగణాలన్నీ ఒక డిసిప్లిన్తో, ఒక క్రమశిక్షణతో, ఒక ట్రాన్స్పరెంట్తో ఉండేట్టు చేశాం. ఉన్న వాళ్ళకి ఎవరికి సమయం లేదు. అందుకని దాన్ని ముందుకెళ్ళాలి. ఎందుకు చేస్తున్నాం? మనం పటిష్టంగా ఉంటే, అందుకే కాళోజీ నారాయణరావు గారు అన్నాడు, తొలుగు త్రోవ విడిచ్చు తోసుకుపోవాలను, పడకు ఆరాటము బతుకు పోరాటము అన్నాడు. అందుకని అవన్నీ నమ్ముకొచ్చిన వాళ్ళం మేము. సమైక్యాంధ్ర ఉద్యమం చేసినా, జిల్లాల ఉద్యమం చేసినా, పిఆర్సీ ఉద్యమం చేసినా, బీఆర్టీఎస్ ఉద్యమం చేసినా, బ్యారికేడ్ని తన్నుకుంటూ వెళ్ళటమే మాకు తెలుసు. కార్యాచరణ సంఘం ఇస్తే, సంఘ జెండా కింద ఒక డైరెక్షన్ వస్తే ఆ డైరెక్షన్ వాటి మీద దాన్ని ముందుకు తీసుకెళ్ళడం ఈ 30 సంవత్సరాల నుంచి నేర్చుకున్నాం. ఇక ముందు కూడా అట్లాగే వెళ్తాం. కానీ దానికి బ్యాలెన్స్ అవసరం, విచక్షణ అవసరం, వివేకత అవసరం. కత్తి మన మీద ఉంటుంది ఏపీ ఎన్జిఓస్ రాష్ట్ర అధ్యక్షుడి వ్యవహారం. కత్తి మన మీద ఉంటుంది రాష్ట్ర అధ్యక్షుడి వ్యవహారం. ఎక్కడ బ్యాలెన్స్ తప్పినా, ఎక్కడ ఇది చేసినా ఉద్యోగులకు సంబంధించిన ప్రయోజనాలకి శాశ్వతమైన దెబ్బ తగులుతుంది. అందుకని స్పీడ్గా వెళ్ళిపోయేదన్నా చేసినా ఇబ్బంది, అలా అని చెప్పి వాయిస్ ఇవ్వకుండా ఉన్న కూడా ఇబ్బంది. అది ఇది రెండూ చేయగలిగిన వాడు ఎప్పటికి అయ్యేది ప్రస్తుతమో అప్పటికది చేసే నేర్పరి స్థితప్రజ్ఞుడే ఈ రంగంలో రాణిస్తాడని చెప్తున్నా. అటువంటి విచక్షణ, అటువంటి వివేకం, అటువంటి అవగాహన, సమస్యల పట్ల అటువంటి దృక్పథం ఈ కార్యవర్గానికి పూర్తిగా ఉంది అని చెప్తున్నా. నిజాయితీతో ముందుకు వెళ్తుంది, నిబద్ధతతో ముందుకు వెళ్తుంది, సమయంలో కానీ మిగతా వాటిలో కూడా ముందుకు వెళ్తుంది. ఆగిపోయిన 5 సంవత్సరాల నుంచి ఆగిపోయిన జగన్నాథ రథచక్రాలని కదిలిస్తున్నాం అన్న విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకు